ఇందులో నుండి దేవుని వాక్యాన్ని వినిపింప చేయడానికి దేవుడి ఇచ్చిన మహాధన్యత, మహాకృప. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని కార్యాలు ఎంతో గొప్పవి అనే విషయాన్ని తెలియజేస్తా 3 విషయాలు మీతో పంచుకుంటాను. నెంబర్ 1, ఈ భూమి మీద 3 తలంపులు కలిగిన ఆత్మీయ జీవితం కలిగి బ్రతుకుతున్న ప్రజలు ఉన్నారు. వీటిలో నెంబర్ 1 ఎవరయ్యా అంటే ఆరాధించే ప్రజలు, దేవుణ్ణి ఆరాధించే ప్రజలు. నెంబర్ 2 ఆరిపోయే దీపాలు లాంటి వాళ్ళు, ఆరిపోయే దీపాలు లాంటి వాళ్ళు. ప్రజలు ఆరాధించే వారు ఉన్నారు, వారి జీవితాన్ని అట్టడుగున ఆరిపోయే స్థితిలో తీసుకొచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అదే విషయంలో 3వది ఏంటిదయా అంటే అభివృద్ధి చెందే ఆత్మీయులు కూడా ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ 3 గురించి త్వరగానే మీతో పంచుకుంటాను. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 1వ చరణం నుంచి 5 చరణాలు చదువుదాం. వీరు దేవుని ఆరాధించే బిడ్డలు. చదువుదాం. యెహోవాను స్తుతించుడి, స్తుతించడం మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసత్యను, 10 తంతుల స్వరమండలంతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించడం మంచిది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏంటిదయా అంటే 3 ఆత్మీయ జీవితం కలిగిన ప్రజల్లో కనిపించే ఒక అద్భుతమైన లక్షణం ఏంటిదంటే నెంబర్ 1 దేవుణ్ణి ఆరాధించేవారు. దేవుణ్ణి ఆరాధించేవారు వారు ఏ రీతిలో ఉంటున్నారే అంటే యెహోవాను స్తుతించుట మంచిది. స్తుతించడం అంటే ఏంటిది? కీర్తనలు పాడుచు ప్రభువుని గణపరచటం. ఇదేంటిదంట? మంచి కార్యం. ఏ కార్యం? మంచి కార్యం. దేవుని ఆరాధించడం మంచిది. నెంబర్ 1 దేవుని స్తుతించడం మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మన బ్రతుకుల్లో మంచిది ఏదైనా ఉన్నది మానవాళి జీవితంలో అయ్యా అంటే అది కేవలం దేవుని స్తుతించడై ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. భక్తుడు ఈ రీతిలో రాసుకుంటా వస్తా, ఇదిగో దేవుని స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ కీర్తనలు పాడొచ్చంట మంచిది. తర్వాత అంటున్నాడు ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసత్యను, 10 తంతుల సర్వమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. ఏదంట? ప్రతి రాత్రి ప్రతి ఉదయాన దేవుని కృపను బట్టి ఆరాధించే ప్రజల గురించి చెప్తున్నా. మరి ఎల్లప్పుడూ ప్రతి ఉదయాన్ని కానీ రాత్రి కానీ సమయం దొరికినప్పుడల్లా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. ఎవరయ్యా అంటే దావీదు భక్తుడు. మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. దావీదు భక్తుడు చేసే విధానం ఏంటిదయ్యా అంటే 10 తంతుల స్వరమండలం తీసుకుంటాడు, సితారాలు తీసుకుంటాడు, గంభీర ధ్వని గల సితార తీసుకొని దాన్ని వాయిస్తూ ఉంటాడు, దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ఆయన అంటున్నాడు ఇది మంచిది. ఎప్పుడంట? పొద్దున రాత్రి. మనమేమో ప్రతి మనిషి అంతే భక్తి కలిగి వేస్తాడు. వారి యొక్క భక్తి కోణాన్ని బట్టి వారి నియమించుకున్న యొక్క దేవుని బట్టి వాళ్ళు స్తుతిస్తూ ఉంటారు. అందరిని బట్టి స్తుతించిన తర్వాత ఏది మనం చేస్తున్నామో లేకపోతే ఏది మనం ఆరాధిస్తున్నామో అది మంచిదా కాదా కనుగొంటే ఎంత ఆత్మీయంగా ఉండిద్దో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను గణపరచుట మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మంచి కార్యాన్ని మన బ్రతుకులో చేస్తే ఎంత బాగుండిద్దండి.
మన జీవితంలో ఈ మంచి అలవాటు ఉంటే ఎంత బాగుండేది. ఉదయాన్నే లేస్తేనేమో ప్రారంభిస్తావు దేవుడా అని. తర్వాత సాయంత్రం వేళ దేనితో ప్రారంభిస్తావో తెలుసా? దేవుడు నాకు ఈ దినాన్ని ఇచ్చాడయ్యా అని చెప్పేసి ఉదయాన్నే దేవానికి స్తోత్రమయ్యా అని చెప్పేసి చాలా మంది అదే చేస్తూ ఉంటారు. తర్వాత వారు చేసే పని ఏంటిదయ్యా అంటే, సాయంత్రం అయ్యంగానే ఈ దినాన్ని ముగించే సమయంలో దేనికి బానిసలై ఉంటారో దానితో ఈ సాయంత్రాన్ని ముగిస్తూ ఉంటారు. అయితే నిన్ను దేవుడు నువ్వు ఆరాధించే స్థితిలో ఉన్నట్టయితే ఉదయాన్న రాత్రి కంపల్సరీ ఏం చేస్తావు? దేవుణ్ణి ఆరాధిస్తావు. 5వ చరణం ఏముంది అక్కడ? ఇదిగో యెహోవా 4వ వచనం చదువు చూడండి. 4వ వచనం, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నిజమే, వినాల్సిన విషయం ఏంటిదా అంటే, దేవుని ఆరాధిస్తే దేవుని కార్యము చేత మనకి సంతోషం. ఈరోజు దేవుని మందిరానికి రావు, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించు, దేవుని స్తుతించకపోతే మన హృదయంలో సంతోషం ఎట్లొచ్చింది? కుటుంబంలో సమాధానం ఎట్లొచ్చింది? దేవుని ఆరాధించే విషయాల్లో ముందుండే కొంతమంది ప్రజలు వారు అంటున్నాడు ఒక అద్భుతమైన సాక్ష్యం. ఏం చెబుతున్నాడంటే, ఇదిగో ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనులన్నీ బట్టి నేను ఉత్సాహించుచున్నాను. దేవుడి చేతి పనులన్నీ బట్టి ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తున్నాడు, ఉత్సాహంతో ఉంటున్నాడు. నిజంగానే దేవుని ఆరాధించే బిడ్డ సంతోషిస్తాడు. దేవుని సేవించే బిడ్డ ఆత్మీయంగాను నిలబడతాడు. ప్రతి రాత్రి ప్రతి ఉదయమున ఆయన కృపను బట్టి దేవుని ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు. 5వ చరణం, యెహోవాను నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏంటిదంట? దేవుని కార్యాలు దొడ్డవి అంటే అర్థం ఏంటిదా అంటే, ఆయన పెద్ద కార్యాలు చేస్తున్నాడు. ఒక మానవుడి పట్ల, ఈ ప్రపంచం పట్ల, మన గ్రామం పట్ల అద్భుతమైన కార్యాలు చేయాలి ఆయన ఆశిస్తున్నాడు. భక్తుడు అదే అంటున్నాడు, అయ్యా నీ కార్యాలు బహు పెద్దవయ్యా, నీ కార్యాలు బహు దొడ్డవి, నీ చేతు పనులన్నీ అక్కడ అంటున్నాడు, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుని ఆలోచనలు ఎలాంటివంట? గంభీరమైనవి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆమె మొట్టమొదటిగా మీతో పంచుకుంటున్నాను, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు ఉదయాన ప్రతి రాత్రి దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుని కార్యాలను బట్టి సంతోషిస్తారు, దేవుడు చేసిన కార్యమును బట్టి ఏదంట ఆయన ఆలోచనలు, ఆయన గంభీరం బట్టి సంతోషం కలిగి ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ కేటగిరీ ఏంటిదయ్యా అంటే, మనుషులు ఆరిపోతున్న దీపాల కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో దేవుని ఆరాధించే వారిగా ఉన్నారు. కొంతమంది ఆరిపోతున్న ఆరిపోయే దీపం ఎలా ఉండిద్ది అయ్యా అంటే, ఆరిపోయే జీవితాలు ఎలా కనిపిస్తాయ్యా అంటే, దేవుని వాక్యంలోని 7వ వచనం ధ్యానం చేస్తే అక్కడ రాయబడింది చూడండి, నిత్య నాశనం నొదుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురిందురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. బాగా వినాలి. కొంతమంది వారి జీవితాలు, వారి కుటుంబాలు ఆరిపోయే స్థితిలో ఉన్నాయి. కొంతమంది ఏమో దేవుని కార్యాలు బట్టి ఆరాధిస్తున్నారు. కొంతమంది ఏమో వారి జీవితాలు ఎలా ఉంటున్నాయి అంటే, నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురించుచున్నారు. ఏం చేస్తున్నారంట? నిత్య నాశనాన్ని పొందటానికే కదా గడ్డి వలె ఏం చేస్తున్నారు? చిగురిస్తున్నారు. నిజమే, చాలా మంది అలాగనే ఉండిపోతుంటారు. భక్తిహీనతలో ఉండిపోయి, భక్తి అంటే ఏంటిదో అర్థం కాక ఆత్మీయులుగా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన భక్తి కోణం ఏంటిది?
ఏదో ఒక రోజు వాక్యం వినేసి, ఒక రోజు పాటలు పాడేసుకొని, ఒక రోజు ప్రార్థన చేసేసుకొని, ఒక రోజు అంతా దేవునితో గడిపేసి మరలా తర్వాత రోజున తూచగొట్టేసినట్టయితే అది భక్తిహీనతగా, భక్తి కోణం కాదు. అది భక్తి విలువైనది కానే కాదు. అందుకని భక్తిహీనులు ఎలా ఉంటారంట, భక్తి హీనులేమో ఒక రోజుతో లేస్తాడు. గడ్డి ఎలా ఉండిద్ది, బాగా ఒక రోజుకి ఎంత చక్కగా కనిపిస్తుందో, ఎంత బాగా కనిపించిద్దో. మరలా ఇప్పుడు చలికాలంలో వర్షాకాలంలో గడ్డి బహుగా వస్తుంది. ఎండాకాలం వేసరికి ఏమైంది, గడ్డి ఎండిపోయింది, వాడిపోతుంది. పోనీ ఉదయాన్నే గడ్డి పూలు పుష్పిస్తాయి, సాయంత్రం అయ్యేసరికి ఆ పూలన్నీ ఏమైపోతాయి, వాడిపోతాయి. దేవుడు భక్తిహీనుల్ని పోల్చి దేనితో అంటే గడ్డితో పోల్చాడు. గడ్డి చూడండి ఒకసారి, నీ భక్తిహీనతను బట్టి గడ్డి ఏమో పెరుగుతుంది, హఠాత్తుగా పెరుగుతుంది, హఠాత్తుగా వాడిపోతుంది. భక్తిహీనులు అంతే, ఏమైపోతారు, పరుగున మందిరానికి వస్తారు, పరుగునే చేసేస్తారు, పరుగున దేవుని ఆరాధించేస్తా ఉంటారు. తర్వాత ఏమైపోయిందయ్యా అంటే శ్రమ రాగానే భక్తిహీనతలో తగ్గిపోతారు. దీపాలు ఆర్పేసుకునే స్థితి ఏ స్థితి, భక్తి హీనతమైన స్థితి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆమె మరొక 8వ వచనం చూడండి. యెహోవా నీవే నిత్యం మహోన్నతుడుగాను నువ్వు, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోతారు. వినో, చెడు తత్వాన్ని కలిగి చెడు జీవితాన్ని నీ మనసును ఆస్వాదించుకుంటూ నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే అది సాధ్యం కాని స్థితి. ఈ రోజున చెడు పనులు చేస్తూ, చెడు తలంపులు కలిగి, చెడు తిరుగులు తిరుగుతూ కుటుంబాన్ని పోషించుకున్నాం అని అన్నట్టయితే వినో, ఏం జరిగిందో తెలుసా, వాడిపోయింది, హఠాత్తుగా పడిపోయింది. అది ఏం జరిగిందంట, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోతారు. చెదిరిపోతుంది, చెదిరిపోయింది. జీవితాలు చెదిరిపోతాయి, జీవితాలు అతలాకుతలంగా మారిపోతాయి, అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమైన దేవుని జనాంగం, చెదిరిపోయే జీవితం కాదు, నీ దీపము ఆరిపోయేది కాదు, నీ దీపము వెలిగించబడేది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆమె ఎలా ఉండాలి, మన దీపము వెలిగించబడేదే ఉండాలి అంటున్నాడు. యెహోవా నీ శత్రువులు, యెహోవా నీ శత్రువులు ఏమవుతారు, నశిస్తారు. దేవుని భక్తిలోనికి, దేవుని ఆరాధించే స్థితిలో ఉండాలి. కానీ దేవుని భక్తిహీనతలోనికి వెళ్ళిపోయి దేవుని భక్తి లేకున్నట్లుగా భక్తి చేస్తున్నానని నటిస్తూ చెదిరిపోతావు. నీ తీరు మారిపోయింది. ఒకనాటి దినాన విశాఖపట్నంలో దైవజనులు ఎస్ఎన్ గారంట ఈ పాట పాడుతూ వచ్చాడు. ఏ పాట, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఒకరోజు ఒక ఫ్యామిలీ ఈసన్ గారి ఇలాగ మందిరంలో నుండి ఈ పాట పాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు కొత్త పాట ఇది పాడుతూ ఉంటే విశాఖపట్నంలో ఆ బీచ్ లో కుటుంబం వారి యొక్క స్థితి గుండి చచ్చిపోదాం అని చెప్పేసి ఒక భార్య భర్త 2 పిల్లలు కలిసి ఆ సముద్రంలోకి వెళ్ళిపోతున్నారంట. సముద్రంలోకి వెళ్తున్నప్పటికీ వారికి ఈ పాట వినిపించింది. యేసయ్య అనే పాట వినిపిస్తూ, నా దీపం వెలిగించేవాడు నీవే, అది సుడిగాలిలో నేను జడవానలో ఆయన ఆగిపోదని చెప్పి, ఏంటిది లాగుంది పాట ఏంటిదా అని చెప్పేసి హఠాత్తుగా చనిపోదాము అని ఆయన వెళ్తున్నప్పుడు, సముద్రంలో దిగుతున్నప్పుడు ఆ ఫ్యామిలీ చిన్న నడుచుకుంటూ వారి యొక్క పరిస్థితిని బట్టి ఎవరు ఆదరించి వారు లేరు కనుక ఇదో పాట ఏదో వినిపిస్తుంది, వెళ్దాం ఒకసారి మందిరానికి వెళ్దాం, దేవుడు ఏమైనా సహాయం చేస్తాడేమని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భం ఏంటిదా అంటే, అక్కడ
ఆ యొక్క పాట వింటున్నప్పుడు వారి జీవితంలోనికి గొప్ప ఆదరణ వచ్చింది. హల్లెలూయా, దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆరిపోతున్న బ్రతుకు, ఆరిపోతున్న జీవితం, నిజంగా నీ భక్తిహీనతలో ఉండి నీ కుటుంబాన్ని నీవే చేతులారా చెడు మార్గాలు నడుస్తూ చెదరగొట్టేసుకుంటున్నావు జీవితాన్ని. నీ చెడు తలంపుల చేత నీ శరీరాన్ని చెడుగొట్టేసుకుంటున్నావు. నీ చెడు తిరుగుల చేత నీ నడవడిని చెడుగొట్టేసుకుంటున్నావు. ఈ రాత్రి వేళ ఆ స్థితి కలిగినట్టయితే వినో, ప్రభు సెలవిస్తున్నాడు, ఆ జీవితం కాదు, ఇంకో జీవితాన్ని గురించి మీతో పంచుకున్నాను, వినండి. అభివృద్ధి. ఏంటిది? అభివృద్ధి. ఎవరు అభివృద్ధి చెందుతారు? ఆత్మీయులు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మొదటిది ఏంటిది? ఆరాధించే జనాంగము. కొంతమంది ఎవరు? భక్తిహీనులు, దీపమును ఆర్పేసుకునేవారు. మూడవది వచ్చేసి అభివృద్ధి చెందే ఆత్మీయులు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అభివృద్ధి చెందే ఆత్మీయులుగా ఉండాలి. అభివృద్ధిలోనికి రావాలి. 12వ వచనం కానించి చూద్దాం. 12వ చరణం. నీతి మనుషులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేస్తారు. ఎలాగంట? ఖర్జూర వృక్షం వలె నీతిగా బ్రతికితే ఖర్జూర వృక్షం ఏం చేసిందంట? మువ్వ వేసింది. మువ్వ వేసిన దాంతోనే ఉండిపోయిద్దా? అది మువ్వ వేసినతోనే ఉండిపోయిద్దా? లేదు. దానికి ఏమొస్తాయి? కాయలు వస్తాయి. కాయ వచ్చిన తర్వాత ఆ కాయ ఏం చేసింది? మనుషులు తింటారు. మనుషులకి ఏమొచ్చింది? మంచి ఆరోగ్యం ఉండిద్దని, మంచి బ్లడ్ పడుతుందని, బ్లడ్ వస్తుందని చెప్పేసి మనిషి ఏం చేస్తున్నాడు? తింటున్నాడు. దాన్ని బట్టి దానికి ఒక ఖరీదు నియమింపబడింది. అయితే వీళ్ళు ఖర్జూర వృక్షంతో అభివృద్ధి చెందుతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆత్మీయుడైతే దేవుని సన్నిధిలో ఖర్జూర వృక్షము వలె మువ్వ వేస్తాడు. వారిని బట్టి ఇతరులకు కూడా ఏముండిద్ది? ఆరోగ్యం ఉండిద్ది, క్షేమం ఉండిద్ది. అది నీతిమంతులు జరిగించే పని. మరొక విషయాన్ని అక్కడే అంటున్నాడు, చూడండి. లెబానోను దేవదారు వృక్షము వలె వారు ఏమవుతారు? ఎదుగుతారు. లెబాను దేవదారు వృక్షము అవి తనకు ఒక టైం అంటూ ఉండదు. అంటే ఇంతే నేను పెరగాలనేది ఏం లేదు, దానికి పెరుగుతానే ఉంటాయి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. లెబానోను దేవదారు వృక్షాలు పెరుగుతానే ఉంటాయి. అవి ఇంతే నిన్ను పెరగాలని నియమించుకోవాలి. పెరుగుతానే ఉంటాయి, అభివృద్ధి చెందుతానే ఉంటాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 13 యెహోవా మందిరంలో నాటబడిన వారైతే వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుతారు. నువ్వు దేవుని మందిరంలో నాటబడుతున్నట్టయితే, దేవుని వాక్యానుసారంగా నువ్వు కట్టబడుతున్నట్టయితే, నువ్వు దేవుని మందిరంలో ఏమవుతావు? వర్ధిల్లుతావు. దేవుని ఆవరణలో నీవు వర్ధిల్లుతావు. దేవుని సమీపముగా ఉంటున్నప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. ఏమవుతావు? అభివృద్ధిలోనికి వస్తావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 14 నాకు శత్రువు దుర్మగున యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందును ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఏమవుతారంట? పచ్చని చెట్లులాగా ఉంటారయ్యా. మొఖాలు వాడిపోయి స్థితిలోనికి రావో తెలుసా? మీరు బాగా గమనించండి. కొంతమంది వాక్యం చెప్పే దైవజనులు ఎలా కనిపిస్తా ఉంటారు అంటే మాడిపోయిన మళ్ళీ మాడిపోయిన మొఖాలు వేసుకొని ఉండరు. కొంతమంది పెద్దలు పెద్ద రీతిలో నాయన వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుని ఎప్పుడు స్తుతించే వారి మొఖాలు ఎలా ఉంటాయి? తేజోమయంతో ఉంటాయి. అన్నాడు దినాల్లో 40 రోజులు ఉపవాస ప్రార్థన సియోన్ పర్వతం మీద ఉన్నప్పుడు మోషే ముఖము ప్రజలు చూడలేకపోతున్నారంట. ఆయన యొక్క మొహము ప్రకాశం ఉందంట. ఆయన ముఖము చూడలేక, మోషే నీ ముఖం మేము చూడలేమయ్యా, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, నీ ముఖానికి అడ్డుగా బట్టేసుకుంటున్నారు.
అంత తేజోమయంగా వెలిగిపోద్ది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి, ఆయన అంటున్నాడు 14లో, నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడై ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై. ఏం చేయాలంట? ఆయన యందు చెడుతనం లేదు. ఆయన సేవిస్తున్నవాడు చేత ఆయనలో చెడుతనం లేకపోతే నీళ్ళకి ఎట్ట వచ్చింది? చెడుతనం రావటానికి వీలేదు. ఒకవేళ నువ్వు చెడుతనంతో, చెడు ఆలోచన, చెడు తలంపులతో మిగులుతున్నట్టయితే అయితే విను, ఆయన యందు నువ్వు లేవు అనేది వాస్తవం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన అభివృద్ధి చెందే బిడ్డలో ఆశీర్వాదకరంగా ఉండేది ఎలాగే అంటే, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు. ఏమవుతారు? ముసలితనంలో కూడా చిగురు పెడతారు. ఇంకా ఆశీర్వాదకరంగా మిగిలిపోతారు. ఇంకా దీవెనలు వస్తాయి, ఇంకా ఆశీర్వాదం వస్తుంది. విను, దేవుడు అంటున్నాడు, ఖర్జూర వృక్షం మూవ వేస్తుంది, మూవ వేయటంతోనే ఆగిపోదు. అది దాని ఫలం ఇచ్చింది, దాని శ్రేష్టత్వం ఇచ్చింది, దాని మాధుర్యం ఇచ్చింది, దానిలో ఉన్న తీపి పంచింది ప్రజలకి. ఈ రోజున దేవుని ఆభరణలు అవన్నీ నీకున్నాయి, అవంతా నీకుంది. ఏమైంది ఉన్నాయంటే, దేవుని ఆరాధించేది దేవుని మందిరంలో ఉంది. ప్రతి ఉదయాన్న, ప్రతి రాత్రి దేవుని ఆరాధించు, దేవుని సేవించు, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని హెచ్చించు. దేవుడి నీ జీవితంలో ఆనందాన్ని సమకూరుస్తాడు. అది ఆరాధించే బిడ్డల జీవితంలో కలిగే మొట్టమొదటి లక్షణం. ఇదిగో, ఏ భక్తి? యథార్థ భక్తి కోణం లేకున్నట్లుగా, దేవుని భక్తిని నడువుకోకున్నట్లుగా, నీతి మాలిన భక్తి జీవిస్తే ఏమొచ్చింది? దీపాలు ఆరిపోతాయి. చెడు మార్గాలను నడుస్తూ భక్తిలో ఉన్నానన్నట్టయితే వినో, అది భక్తి కోణం కాదు, చెడిపోయిన బ్రతుకు. అది దాన్ని బట్టి ఏమవుతుంది అంటే, దీపం ఆరిపోయింది. ఏ దీపము? నీ గృహం అనే దీపం ఆరిపోయింది, నీ జీవితమే ఆరిపోయింది. నిన్ను బట్టి మనము తల్లిదండ్రులుగా, లేకపోతే కుటుంబముగా బిడ్డలకు మన వెలుగులాగా ఉండిపోవాలి. మన యొక్క రక్తానికి, మన రక్త సంబంధికులకి, లేకపోతే మన ఎన్నుకున్న వారికి మనం ముందుంటున్నాం కనుక మనం వారికి ఒక వెలుగులా నిలబడాలి. కానీ మనం చూస్తే ఆరిపోయిన బ్రతుకులు వాళ్ళకి కనిపించకూడదు. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆరిపోయిన దీపాల్లాగా ఉన్నావేమో, చెదిరిపోయే స్థితిలో ఉన్నావేమో, అయితే వినో, దేవుణ్ణి ఆరాధించు. దేవుని బట్టి నువ్వు ఆరాధించినట్లయితే, ఆయన ఆవరణలో నువ్వు నివసించినట్లయితే, అయితే విను, నా ప్రభు సెలవిస్తున్నాడు, ఖర్జూర వృక్షము వలె నువ్వు మూవ వేస్తావు. దేవుని ఆవరణలో నువ్వు వర్ధిల్లుతావు. ఇంకా వర్ధిల్లట్లేదు. ఎన్ని చేస్తున్నావు, ఎంతో కష్టపడుతున్నావు. ఎక్కడొచ్చా? చెదరగొట్టు పడుతుంటే భక్తి కోణం అనుకుంటున్నావు, చెదరగొట్టు పడుతుంది. భక్తిలో నడుస్తున్నాను అనుకుంటున్నావు, అందులోనే చెడు మార్గాల్లోనే మిగిలిపోయావు. చెడు మార్గాల మీద నువ్వు అడుగులేస్తున్నావు, అయితే మీరు చెదరపెట్టబోతున్నావు కనుక నా ప్రభు సెలవిస్తూ, ఇదిగో నా మందిరంలో రా, నేను నిన్ను వర్ధిల్లింపజేస్తాను. దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడి యొక్క సమయాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మహా పరిశుద్ధుడా, ఈ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ఈ దివ్యమైన శ్రేష్టమైన మహాకృపను బట్టి ఈ రాత్రి వేళ మీరు నాయన మాతో 3 విషయాలు మాట్లాడారు. నెంబర్ 1, ఈ భూమి మీద నాయన నిన్ను ఆరాధించే ప్రజలు ఉన్నారు. ఈ భూమి మీద నాయన చెడు తలంపులు బట్టి, చెడును బట్టి లేదా భక్తిహీనతలో తిరుగుచు నాయన దీపాలు, కుటుంబాలు ఆర్పేసుకునే స్థితిలో ఉన్నారు. అయినా 3వదిగా నాయన, ఇదిగో నీ సన్నిధిలో, నీ ఆవరణలో అయినా అభివృద్ధి చెందే ఆత్మీయులు ఉన్నారు. అయినా ఈ రాత్రి వేళ ఈ 3 విషయాలు మాతో పంచుకున్నందుకే నీకు వందనాలు. అందరి బట్టి నీకు స్తోత్ర. అయ్యా, మా జీవితాన్ని సరిచేయండి, బలపరచండి. ఈ రోజు నాయన నిన్ను ఆరాధించే వారు లేరేమో, ఆరాధించే స్థితిలోనికి నడిపించండి. ప్రతి ఉదయమున ప్రభా నీ కృపను కూర్చుని స్తుతిస్తూ 10 తంతుల సర్వమండలంతో ప్రభా నీకు కీర్తిస్తూ, ఎదుగునైనా ప్రతి రాత్రి ప్రభా నీ విశ్వాస సత్యమును బట్టి ఆనందిస్తూ ప్రభా నీ కార్యమును బట్టి సంతోషించే కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. నీకు స్తోత్ర.
ఇదిగో నాయన ఆరిపోతున్నాయన, చెడు మార్గాలు చేత తిరుగుతున్నాయన, వారి జీవితాలు నాయన చెదరుగొట్టేసుకున్న వారి కుటుంబాలు నాయన, వారిని మీరు బాగు చేయండి ప్రభా. ఆరిపోయే స్థితిలో నుండి వెలిగింపబడే స్థితికి వచ్చుదురు గాక, అభివృద్ధి స్థితిలోనికి నడిపించండి. ఇదిగో ప్రభా, ఆత్మీయులైతే నాయన నీ మందిరంలో వర్ధిల్లుతారు నాయన. ఇదిగో ప్రభా, లేబాను యొక్క వృక్షము వలె, దేవదారు వృక్షము వలె, ఖర్జూర వృక్షము వలె ముసలితనములో కూడా ఇంకా చిగురు వేస్తారంట ప్రభా. అటు యొక్క కృప, అటు ధన్యత మాకును మా ప్రాంత ప్రజలకి, సంఘానికి మీరు దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామం పేరిట అడుగుచూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.